నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు స్టోరీస్, తెలుగు కథలు. హృదయం ఊగిసలాడే 26వ భాగం. కళ్ళు తెరిచి మెల్లగా చుట్టూ చూసిన నర్మద ఎదురుగా విండో దగ్గర నిలబడిన కావేరి వైపు చూసింది. గదిలో లైట్ వెలుగుతూ ఉండడంతో అయోమయంగా తన వాచ్ చూసుకుంది. టైం 7:30 అయింది. రూమ్లోకి వచ్చిన నర్మద నీరసంగా బెడ్ మీద వాలిపోయింది మధ్యాహ్నం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. మత్తుగా నిద్ర పట్టేసింది ఆమెకి. విండో దగ్గర నిలబడి చీకట్లోకి చూస్తున్న కావేరి ఒకసారి ఆమె వైపు చూసి తిరిగి బయటికి చూడడంలో మునిగిపోయింది. తను ఒక నిర్ణయం తీసుకుంది. కానీ కారులో అక్క ఎదుర్కొన్న పరిస్థితిని చూశాక ఆమె వెనకడుగు వేస్తోంది. ఇప్పుడు తన నిర్ణయం కరెక్ట్ కాదు అనిపిస్తోంది. తన కోసం ఎంతో చేసింది అక్క. ఇప్పుడు తను స్వార్థంతో ఆలోచించి తన దారి తను చూసుకుంటే అక్క పరిస్థితి ఏంటి? కిటికీ గ్రిల్కి తల ఆనించి ఆలోచనలో పడిపోయింది కావేరి. నర్మద ఆలోచనలు కూడా ఇంచుమించుగా అదే దారిలో నడుస్తున్నాయి. తన వల్ల చెల్లెలు మూడ్ పాడవడమే కాకుండా కిరీటి టైం వేస్ట్ అయిందని ఫీల్ అవుతోంది నర్మద. పాపం ఎంతో సరదాగా గడపాలని అనుకుంది చెల్లెలు. ఎప్పుడూ గాని రాని అవకాశం ఆమెకి. తనని విడిచిపెట్టి ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడూ వెళ్ళదు. చాలా అరుదు. కిరీటి వేసిన ప్లాన్ని తను ఇలా పాడు చేసింది. ఎంతసేపు తన భయాలే కానీ చెల్లెలి అవసరం చూడడం లేదు తను. ఈసారి చెల్లెలు ఏమడిగినా కాదనకూడదు. తనకి ఎంత కష్టం కలిగించినా సరే గట్టిగా నిర్ణయించుకుంది నర్మద. సీలింగ్ వైపు చూస్తూ పడుకున్న నర్మద అక్కడ ఫ్యాన్ కానీ పక్కన ఏసీ కానీ లేకపోవడం గమనించింది. అమ్మో, ఫ్యాన్ లేకపోతే ఎలా అనుకుంది. తన ఆలోచనల్లో నుంచి బయటపడి అదే మాట అంది చెల్లెలితో బెడ్ మీద నుంచి లేచి కూర్చుంటూ. ఎంత చలిగా ఉందో చూసావా? ఇక ఫ్యాన్ వేస్తే చలికి గడ్డ కట్టుకుపోతాం చిన్నగా నవ్వుతూ అంది కావేరి. విండో తలుపు క్లోజ్ చేసి నర్మద దగ్గరికి నడిచి ఆమె పక్కన కూర్చుంది కావేరి. అక్క, బాగానే ఉన్నావా? ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది. చిన్నగా తల ఊపింది నర్మద బాగానే ఉన్నట్టుగా. నాతో ఎప్పుడూ షేర్ చేసుకోలేదు నీ ఈ ఫోబియా గురించి. నేను నువ్వనుకున్నంత చిన్నపిల్లనేం కాదు. డిగ్రీ పూర్తవబోతోంది. కనీసం ఇప్పుడైనా చెప్పు ప్లీజ్, సీరియస్గా అడిగింది కావేరి. నాకు ఫోబియా గీబియా ఏం లేవు, కానీ నీకు ఆకలిగా లేదా? మాట తప్పిస్తూ అడిగింది చెల్లెల్ని నర్మద. కావేరి నోరు విప్పేలోపుగా తలుపు మీద సున్నితంగా తట్టిన శబ్దం వినిపించడంతో కావేరి లేచి డోర్ తీసింది. చిన్నగా నవ్వుతూ నిలబడి ఉన్నాడు కిరీట్ అక్కడ. ఆకలిగా ఉంది, డిన్నర్ చేద్దామా అడిగాడు. కావేరి నవ్వుతూ తల ఊపి నర్మద వైపు తిరిగింది. యాజ్ ఆల్వేస్ నీ మనసు తెలుసుకున్న కిరీటి డిన్నర్కి రమ్మంటున్నాడు. అసలే లంచ్ స్కిప్ చేసావు, సో త్వరగా ఒక పట్టు గట్టిగా అంది కన్ను కొట్టి. షటప్ చిన్నా అని నర్మద అంటే, వాట్ అని కిరీట్ అన్నాడు. ఇద్దరూ ఒకేసారి అనడంతో కావేరికి నవ్వాగలేదు. ఆమె బ్రెయిన్లోకి ఫ్లాష్ లాగా ఒక ఐడియా వచ్చింది. వెంటనే దాన్ని అమలులో పెట్టడం మొదలుపెట్టింది. కిరీటి, అక్కకి విపరీతంగా ఆకలిస్తోందట. నేను దారి పొడవునా ఏదో ఒకటి తింటూనే ఉన్నాను. నాకు అస్సలు ఆకలిగా లేదు. తలనొప్పిగా ఉంది, పడుకుంటా. అక్కని తీసుకెళ్ళు. డోర్ పూర్తిగా తెరిచి పట్టుకుని డిక్లేర్ చేసింది. కావేరి అంత డెలిబరేట్గా తనని ఇరికిస్తుందని అనుకోలేదు నర్మద. నోరు తెరుచుకుని బెడ్ మీద శిల్పల్లా కూర్చుండిపోయింది. ఏదైనా తినకపోతే తలనొప్పి ఇంకా పెరుగుతుంది స్వీటార్ట్, మందలింపుగా అన్నాడు కిరీటి. తాను అనవలసిన మాటలు అతను అంటుంటే అప్పుడే తెలివి వచ్చిన దానిలా లేచి నిలబడి చెల్లెల దగ్గరికి నడిచింది. ఏమీ రాదు, నేనేమీ తినకుండా మీ ఎదురుగా కూర్చుని మీ ఆకలిని కూడా పాడు చేయలేను నిర్మోహమాటంగా చెప్పి నర్మద వైపు తిరిగిందామె. నేను వెళ్ళకపోతే నువ్వు కూడా వెళ్ళవని నాకు తెలుసు. అప్పుడు నీ బాస్కి కోపం వస్తుంది. ఇంత కష్టపడి అంత దూరం నుంచి డ్రైవ్ చేసుకుని వస్తే ఈ ఆడపిల్లలు కనీసం డిన్నర్ దగ్గర కూడా కంపెనీ ఇవ్వరా అనుకుని బోలెడంత హర్ట్ అయిపోతాడు. తర్వాత నీ ఇష్టం. కుడి చేతిని కణత మీదకి పోనిచ్చి మెల్లగా రాసుకుంటూ గిల్ట్ కార్డ్ ప్లే చేసింది కావేరి. అది బాగా పనిచేసిందని ఎర్రబడ్డ నర్మద మొహమే చెప్పేసింది కిరీటికి. కావేరి ఏదో ప్లాన్ చేస్తోందని అర్థమైంది అతనికి. అదేమిటో మెల్లగా తెలుసుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికి మాత్రం ఆమెతో ఫ్లోలో వెళ్ళిపోయాడు. అసలే నాకు విపరీతమైన ఆకలిగా ఉంది.
ఒంటరిగా తినడం కోసం ఇంత దూరం రావడం ఎందుకు? సీరియస్గా అడిగాడు అక్కా చెల్లెళ్ళిద్దరి మొహాలలోకి చూసి. అతని కంఠంలో కోపానికి కొద్దిగా బెదిరింది నర్మద. రాత్రి నుంచి అతను పూర్తిగా తమ కోసమే తన టైంని స్పెండ్ చేశాడు. ఇప్పుడు కూడా కావేరి సరదా పడుతోందని ఇంత దూరం తీసుకొచ్చాడు. అలా అనుకోగానే ఒక నిర్ణయానికి వచ్చేసింది నర్మద. నాకు కూడా ఆకలిగానే ఉంది, పదండి మనం వెళ్దాం చెప్పి రూమ్ బయటికి నడిచింది. కిరీటి పక్క నుంచి నర్మద కొంచెం ముందు వెళ్ళగానే అతను కావేరి వైపు తిరిగి కన్నుగీటాడు. చిన్నగా నవ్వుకుంది కావేరి. తన అక్కని కరెక్ట్గా చూసుకోగలిగేవాడే కిరీటి. కానీ అతను బాగా డబ్బున్నవాడు. మరి తామేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్కని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? ఆమెకి ముందు రాత్రి అక్కని దగ్గరికి తీసుకుని తన గుండెల్లో దాచుకుని పడుకున్న కిరీటి కళ్ళ ముందు మెదిలాడు. తప్పక చేసుకుంటాడని జవాబు వచ్చింది ఆమె మనసుకి. తను అక్కకి దూరంగా వెళ్తే ఆమెని జాగ్రత్తగా చూసుకుంటాడు కిరీటి, డౌటే లేదు. కానీ తను దూరం అవ్వబోతున్నట్టు అక్కకెలా చెప్పాలి? కిరీటి పక్కనుండగానే చెప్పాలి. తన ఈ నిర్ణయాన్ని అక్క ఒప్పుకోకపోయినా కిరీటి ఒప్పిస్తాడు. కిరీటి తనకి సపోర్ట్ చేస్తాడు నమ్మకంగా అనుకుంది కావేరి. అంతలో ఆమె ఫోన్ మోగడంతో కాలర్ డిస్ప్లే చూసి కనుబొమ్మలు చిట్లిస్తూనే ఆన్సర్ చేసింది. ఎందుకు కాల్ చేశావు? బయట నర్మద ఇబ్బందిగా కూర్చుంది కుర్చీలో. కిరీటి గాజు గ్లాస్లో మిల్క్ షేక్ పోసి ఆమె ముందు ఉంచాడు. మీకిష్టమైన బనానా మిల్క్ షేక్ మేడం, హోటల్లో సర్వ్ చేసినట్టుగా చేస్తూ కొద్దిగా ముందుకు వంగి అభివాదం చేస్తున్నట్టుగా ఆమెకి చెప్పాడు నవ్వుతూ. ఆమె మరింత ఇబ్బందిగా కదిలింది చైర్లో. ఎప్పుడు తను అతనికి చేయడమే గాని అతను ఇలా తనకి అందించడం కొత్తగానూ వింతగానూ ఉంది. మీకెందుకు శ్రమ, నేనే తీసుకుంటానుగా మొహమాటంగా అందామె. అలా అయితే రోజు నువ్వు నాకు ఎందుకు కాఫీ అందిస్తున్నావు? నేను కూడా ఇలాగే అనుకోవాలా? దబాయిస్తూ అడిగాడు. నేను మీ ఎంప్లాయీని, అది చెయ్యడానికి శాలరీ తీసుకుంటున్నాను గ్లాస్ ముట్టుకోకుండా చెప్పింది. మీరు ఈ నూడిల్స్ జ్యూస్ గ్లాస్ పైన రూమ్లో ఉన్న చిన్న మేడంకి ఇచ్చేసి రండి. ఆ తర్వాత మీరు ఈ రోజుకి వెళ్ళిపోవచ్చు. అక్కడే ఉన్న ట్రేలో అవి సర్ది కేర్ టేకర్కి చెప్పాడు కిరీటి. రూమ్లో వాటర్ బాటిల్ ఉందో లేదో చూడండి. ఆర్డర్ వేస్తున్న కిరీటి వైపు ఆశ్చర్యంగా చూసింది. అతనికి కావేరి అంటే ఉన్న కన్సర్న్కి ఆశ్చర్యం వేసింది. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోడు కిరీటి. అతనిలో ఆమెకి విపరీతంగా నచ్చిన విషయం అదే. తన మనసుకు నచ్చిన వాళ్ళ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాడు. వాళ్లలో కావేరి కూడా ఉందంటే ఆమెకి ఎందుకో చాలా ఆనందంగా అనిపించింది. కేర్ టేకర్ అతని చేతిలో నుంచి ట్రే అందుకుని అక్కడి నుంచి కదలగానే నర్మద వైపు తిరిగాడు కిరీటి. ఏమన్నావు? నా ఎంప్లాయీ అని కదా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆమె అవునన్నట్టుగా తల ఊపింది. నీకు జీతం ఇచ్చేది నాకు కాఫీలు లంచ్లు అందించమని కాదు, ఆఫీస్ వర్క్ చెయ్యమని. నా పర్సనల్ విషయాలు చూస్తున్నందుకు నీకు ఏమీ పే చేయడం లేదు కంపెనీ. నీ మంచితనంతో నువ్వు నాకు చేసేదది చెప్పాడతను ఆమె ఎదురుగా కూర్చుంటూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. తాగు అన్నాడతను. హా? అతని వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది. మిల్క్ షేక్ తాగు చేత్తో సైగ చేసి చెప్పాడు. ఆమె గ్లాస్ అందుకుని సిప్ చేసింది. అతను ఆమె వైపే పరీక్షగా చూశాడు. ఆమె కళ్ళు మూసుకుని మెల్లమెల్లగా తాగుతోంది. కేర్ టేకర్ కిరీటికి చెప్పి వెళ్ళిపోగానే మెయిన్ డోర్ లాక్ చేసి వచ్చాడు కిరీటి. అప్పటికి ఆమె తాగడం పూర్తి చేసి గ్లాస్ టేబుల్ మీద ఉంచింది. అతను ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఏమైందన్నట్టుగా చూసింది నర్మద. మీసాలు తన పై పెదవి మీద రాసుకుంటూ చూపించి నవ్వాడు. ఆమె గాభరాగా తుడుచుకోబోయింది. జస్ట్ ఎ మినిట్ అర్జెంటుగా అన్నాడు అతను. ఆమె హడిలిపోయి చేతిని గాల్లోనే ఆపేసింది. అతను ఆమె దగ్గరికి చేరుకున్నాడు. మధ్యాహ్నం జరిగిన ఇన్సిడెంట్కి ఆమె 10 అడుగుల వెనక్కి వెళ్ళిపోయిందని తెలుసు అతనికి. అందుకే కావేరి క్రియేట్ చేసిన ఈ అవకాశాన్ని అతను వేస్ట్ చేయదలుచుకోలేదు. ఏం మాత్రం సిగ్గుపడకుండా నర్మదని సెడ్యూస్ చేయడంలో మొదటి స్టెప్ని అమలు చేశాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని మీరు వినవలసిందే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.